కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీల నిర్మాణంపై విచారణ ప్రక్రియ ఈ నెలాఖరులోపు పూర్తి కాదని విచారణ కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ పిసి ఘోష్ తెలిపారు. సమగ్ర విచారణకు ఇంకా సమయం పడుతుందని, వాస్తవాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వడం సాధ్యం కాదన్నారు. గడువు అంశాన్ని ప్రభుత్వం చూసుకుంటుందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజీలపై జస్టిస్ పిసి ఘోష్ సోమవారం నుంచి ప్రత్యక్ష విచారణను ప్రారంభించారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో కమిషన్ కార్యాలయంలో ఇంజనీర్లను విడివిడిగా విచారించే ప్రక్రియ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇక మొన్నటి వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో విచారణలో కొంత జాప్యం చోటు చేసుకుందన్నారు. ఇక సోమవారం 7గురిని విచారణకు పిలిపించామని, ఆనకట్టల బాధ్యతలు పర్యవేక్షించిన ఇంజనీర్ల నుంచి వివరాలు సేకరించామన్నారు. త్వరలో నిర్మాణ సంస్థల ప్రతినిధులు కూడా పిలుస్తామన్నారు. మంగళవారం విచారణకు రావాలని 18 మందికి నోటీసులు ఇచ్చామన్నారు. సాంకేతిక అంశాలపై విచారణ జరుగుతోందన్నారు. ఇది పూర్తయ్యాక ఆర్థిక అంశాలు, అవకతవకలపై విచారణ మొదలు పెడతామన్నారు. లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. కమిషన్ సూచనల మేరకు ఏర్పాటైన నిపుణుల కమిటీ నివేదిక ఇవ్వనుంది అంటూ తెలియజేశారు. జస్టిస్ పిసి ఘోష్ తో సోమవారం సాయంత్రం నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్ సమావేశమయ్యారు. బ్యారేజీల విచారణ సందర్భంగా వెల్లడైన అంశాలు, ఇటీవల క్షేత్రస్థాయి పర్యటన సందర్భంగా కమిషన్ దృష్టికి వచ్చిన అంశాలపై చర్చించినట్టుగా తెలుస్తుంది. విచారణ వేగంగా సాగుతుందని జస్టిస్ పిసి ఘోష్ తెలిపారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రాజెక్టును సందర్శించామని తెలిపారు. విచారణకు హాజరు కావాల్సిన అధికారులు, ఇంజనీర్లకు నోటీసులు ఇస్తామన్నారు. ఇక అన్ని విషయాలు రానున్న రోజుల్లో బయటకు వస్తాయన్నారు. విజిలెన్స్ విభాగం వద్ద ఉన్న అన్ని వివరాలను ప్రభుత్వం అందజేసిందన్నారు. ఇక వాటిని కూడా పరిశీలిస్తామన్నారు. కమిషన్ కు ఇప్పటి వరకు 54 ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఇక వాటిలో భూసేకరణ, నష్టపరిహారానికి సంబంధించినవి కూడా ఉంటాయని తెలియజేశారు. కమిషన్ కు సంబంధం లేనటువంటి అంశాలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తామన్నారు.